కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసుకుని డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేసి ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూసే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం. ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకు వచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరిక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు పెట్టిన ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం నెట్ జీరో, కాలుష్యం లేనటువంటి వాతావరణం, సర్కులర్ ఎకానమీ